వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. వాళ్ళు నేను తప్పకుండా రావాలని చెప్తున్నారు. అందుకే ఈ ప్రోగ్రామ్ని క్యాన్సిల్. కుదరదు, అస్సలు కుదరదు. ఈ ప్రోగ్రాంకి మన జంట మాత్రమే కాదు, చాలా జంటలు వస్తున్నాయి. ముందే చెప్పకూడదు అనుకున్నాను, కానీ నీకు అక్కడొక సర్ప్రైజ్ కూడా ఉంది. అందుకే ఆశ్రమానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ టూర్కి మాత్రం ఖచ్చితంగా వెళ్లాల్సిందే. అది కాదండి, ఆశ్రమం వాళ్ళు. ఆశ్రమం లేదు, ఆవకాయ లేదు. మనం ఈ పిక్నిక్కి వెళ్ళకపోతే నేను చాలా హర్ట్ అవుతాను. ఆ బాధని తీర్చటం ఎవరి వల్ల కాదు. ఆయన మాటిచ్చి కూడా తప్పడం ఏంటి సంధ్య? దిస్ ఇస్ వెరీ బ్యాడ్. ఒక్కసారికి అర్థం చేసుకోండి. నెక్స్ట్ టైం వేరే ఏం చెప్పినా కాదనను. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. ఇక నెక్స్ట్ టైం అంటూ ఏం ఉండదు సంధ్య. నువ్వు ఓకే చెప్పావని నా ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేశాను. మన కోసం ఆల్రెడీ ఒక లగ్జరీ రూమ్ విత్ గ్రేట్ వ్యూ బుక్ చేశారు. ఇవన్నీ ఎలా క్యాన్సిల్ చేయాలి సంధ్య? ఏమండి, అంటే ఆశ్రమం వాళ్ళతో మాట్లాడితే నేను రాకపోయినా వాళ్ళు మేనేజ్ చేస్తారు అనుకున్నానండి. కానీ అనుకున్నట్టు జరగడం లేదు. నేనేం చేయను చెప్పండి? నువ్వేం చెయ్యొద్దు. నేను చెప్పింది మాత్రం విను చాలు. కావాలంటే ఆ ఆశ్రమం వాళ్ళకి ఫైన్ గానో కాంపెన్సేషన్ గానో ఎంత డబ్బు కావాలంటే అంత ఇచ్చేద్దాం. అంతేగాని పిక్నిక్ క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు. అయ్యో, మీకు చెప్తుంటే అర్థం కావడం లేదండి. ఇది డబ్బుకి సంబంధించిన విషయం కాదు. సంధ్య, ఏది ఏమైనా సరే నువ్వు నాతో రాకపోతే నేను చచ్చినంత ఒట్టే. నెక్లెస్ గండం ఏ సమస్య లేకుండా గడిచింది అనుకునే లోపే ఫ్యామిలీ టూర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. సూర్య రారేమో అనుకుని ముందు ఆకాష్కి ఓకే చెప్పాను. సూర్య కూడా వస్తున్నారని అమ్మా నాన్నలకి కాల్ చేసిన తర్వాత నాకు తెలిసింది. రాకపోతే నేను చచ్చినంత ఒట్టే అని ఆకాష్ అన్నారు. మీరేం అడిగినా నో అనను అని చెప్పి నేను సూర్యకి మాటిచ్చాను. ఇప్పుడు ఏం చేయాలో, ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో నాకేం తెలియట్లేదు. సంధ్య, నువ్వేం అనుకోనంటే నేనొక మాట చెప్పనా? చెప్పు. వద్దంటే మాత్రం నువ్వు ఊరుకుంటావా? నీ స్టోరీని సినిమాలా కాకుండా వెబ్ సిరీస్ గా తీస్తే ప్రతి ఎపిసోడ్ భలే హిట్ అవుతుంది. ఏంటే, నా కథ నీకు కామెడీగా ఉందా? కామెడీ కాదు, నీ కథలో రోజుకో ట్విస్ట్ చెప్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. ప్రపంచంలో ఎంత గొప్ప స్క్రీన్ ప్లే రైటర్కి అయినా రానటువంటి ఆలోచనలు నీ విషయంలో ఆ దేవుడికొస్తున్నాయి. నాకేదైనా సలహాలు చెప్పి ఈ గండం నుంచి గట్టెక్కించవే. ఏంటి నేనా? డోలొచ్చి మధ్యలో మొరపెట్టుకున్నట్టు ఎవరిని అడుగుతున్నావో తెలుసా? ఇష్టం లేని పెళ్లి చేసుకొని మొగుడుతో కాపురం చేయలేని నేను నీకే సలహా ఇవ్వగలను చెప్పు? నేనేం చెప్పినా కిక్కురు మనకుండా పడి ఉండే మా బాబ్జీ గాడితో కలిసి బ్రతకడానికే నాకు చిరాకు పుడుతుంది. అలాంటిది నువ్వు ఇద్దరి మధ్య నలిగిపోతుంటే నిన్ను నేనెలా సేవ్ చేయగలను? అంటే నీ సమస్య నీదే, నాకేం సంబంధం లేదు అంటున్నావా? చచ్చా, అలా ఎందుకంటాను? నువ్వేదైనా ఐడియా చెప్పు, నా వంతు సాయం చేస్తాను. నా బుర్రకేం తట్టకే కదా నేను నిన్ను అడుగుతున్నాను. ఆకాష్కి ఆల్రెడీ ఓకే చెప్పాను. తప్పించుకునే ఛాన్సే లేదు. ఆల్రెడీ చాలాసార్లు సూర్యకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. ఇప్పుడు రాను అంటే అస్సలు తట్టుకోలేరు. నేను అందరినీ వదిలి
ఎక్కడికైనా పారిపోవడం తప్ప ఏ సొల్యూషన్ కనిపించడం లేదు. అమ్మా తల్లి వద్దమ్మా, కలలో కూడా నువ్వలాంటి సాహసాలు మాత్రం చెయ్యకు. నువ్వే నా ధైర్యలక్ష్మి అనుకుంటూ రోజు దండం పెట్టుకుంటున్నాను. ఇలాంటి పిరికి పనులు చేస్తే నేను భరించలేను. ఎవరికి న్యాయం చేయాలో తెలియనప్పుడు నేనేమైపోతే ఏంటి దివ్య? ఇంతకు మించిన ఆలోచన నీ దగ్గర ఏదైనా ఉందంటే చెప్పు, అప్పుడు మనసు మార్చుకుంటాను. సంధ్య, టాస్ వేద్దామా? హెడ్ వస్తే సూర్యతో కలిసి వెళ్ళు, టేల్ వస్తే ఆకాష్తో వెళ్ళు. నీ మైండ్ పనిచేస్తుందా? నేను ఎవరితో వెళ్ళినా ఇద్దరు అక్కడికి వస్తారు కదా. అయ్యో అవును కదా. ఏదో చెప్పాలని చెప్తున్నాను కానీ నాకు కూడా అర్థం కావడం లేదు సంధ్య. ఇంత పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసిన దేవుడు ఏదో ఒక సొల్యూషన్ కూడా తప్పకుండా చూపిస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఎడారిలో నీటిలాగా నా గుండెల్లో ధైర్యం రోజు రోజుకి ఆవిరైపోతుంది దివ్య. ఇంకెన్నాళ్ళలో తెలియని ఈ మానసిక యుద్ధంలో ఓటమిని ఒప్పుకోలేను, గెలుపు కోసం పోరాడలేను. ఊపిరి ఉన్నంతకాలం కన్నీటి పోరాటం తప్పదు. దీనికి ముగింపు ఎప్పుడో. పిక్నిక్ కి సూర్య కూడా వస్తున్నాడమ్మా. వాడి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే నువ్వే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలమ్మా. ఈ పిక్నిక్ ని క్యాన్సిల్ చేయడం తప్ప వేరే దారి లేదమ్మా. ఏది ఏమైనా సరే నువ్వు నాతో రాకపోతే నేను చచ్చినంత ఒట్టే. సంధ్య, సంధ్య ఎక్కడున్నావు? ఏదన్నా అవసరమై బయటకెళ్ళిందా? సంధ్య వచ్చేలోపు నేను రెడీ అయిపోతే బెటర్. ఈ కలర్ కోట్ అంటే సంధ్యకి చాలా ఇష్టం. సంధ్యని కూడా సేమ్ కలర్ శారీ కట్టుకోమని చెప్పాల్సింది. అప్పుడు మా జంట హైలైట్ అయ్యేది. సంధ్య, సంధ్య, ఇది విభూతి పొట్లం అంటే నీ పెద్ద కొడుకు. ఇది కుంకుమ పొట్లం అంటే నీ చిన్న కొడుకు. ఆ దేవుడికి దండం పెట్టుకుని ఆ రెండింటినీ కింద వేయి. వాటి నుండి ఒకటి తీసుకో. ఏదొస్తే అక్కడికెళ్ళు. సరే. కుంకుమ వచ్చింది అంటే చిన్న కొడుకు ఇంటికి వెళ్తాను. చూసావా నీ సమస్యకి ఎంత సులువుగా పరిష్కారం దొరికిందో. స్వామి, నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను. ఇక మీదట అంతా నీ దయ.
సూర్య, విభూది ఆకాష్. విభూది అంటే ఆకాష్ దగ్గరికి వెళ్ళమంటున్నావా స్వామి? సరే, నువ్వు సాక్ష్యంగా నీ సమక్షంలో తీసుకున్న నిర్ణయం ఇది. ఏ సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే స్వామి. సంధ్య, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఆ, ఆ, గుడికి వెళ్ళానండి. గుడికా? ఇప్పుడెందుకు? అయినా మనం పిక్నిక్ వెళ్ళాలని చెప్పాను కదా. అక్కడికి వెళ్లే ముందు గుడికి వెళ్ళాలనిపించిందండి. అవునా? అయినా అదేంటి? అబ్బా, అంటే పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం బయటికి వెళ్తున్నాం కదా, ఏ ఆటంకం కలగకూడదని దేవుడికి మొక్కుకుని వచ్చానండి. అలా వెళ్ళిన దానివి ఒక్క మాట నాకు చెప్పొచ్చు కదా. నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. ఏమయ్యావో ఎక్కడికి వెళ్ళావో తెలియక టెన్షన్తో ఇప్పటి వరకు పిచ్చెక్కిపోయాను. అంకుల్కి, దివ్యకి ఫోన్ చేశాను. నేను కంగారు పడి వాళ్ళను కూడా కంగారు పెట్టాను. నేను ఫోన్ చేసి మాట్లాడతానండి. ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడు. ఆల్రెడీ చాలా లేట్ అయింది. మనమే ఫస్ట్ వెళ్ళాలనుకుంటే ఇప్పుడు లాస్ట్ వెళ్ళేలా ఉన్నాం. పద పద. పద. సంధ్య, చెప్పడం మర్చిపోయాను. మనం ఫస్ట్ సూర్య ఇంటికి వెళ్ళాలి. సూర్యతో పాటు అతని వైఫ్ని కూడా పికప్ చేసుకుని అప్పుడు పిక్నిక్ స్పాట్కి వెళ్ళాలి. అబ్బా, ఇప్పటికీ లేట్ అయింది అంటున్నారు. అలా వెళ్తే ఇంకా లేట్ అవుతుందేమో కదా. అవును కదూ. సరే, సూర్యని డైరెక్ట్గా అక్కడికి వచ్చేయమని చెప్తాను. నాకు తెలిసి సూర్య కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదనుకుంటా. లేదంటే ఈ పాటికి ఫోన్ చేసేవాడు. మేబీ సండే వచ్చే తన సంధ్య ఇంకా రాలేదేమో. అయినా ఈ పిక్నిక్కి సూర్య ఒకడే వచ్చినా పర్వాలేదు. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న మీ ఇద్దరి పరిచయం ఈ రోజుతో పూర్తయిపోతుంది. ఆ దేవుడి నిర్ణయం మీదే నేను మీతో వస్తున్నాను. ఈరోజు జరిగేది మంచైనా చెడైనా అంతా ఆయన ఆశీర్వాదమే. నీకు మీ అమ్మమ్మకి బద్ధకం ఎక్కువై అన్నీ ఆన్లైన్లో పెడుతున్నారు. నెక్స్ట్ టైం నుండి డైరెక్ట్గా కూరగాయలు మార్కెట్కొచ్చి తీసుకో, ఫ్రెష్గా ఉంటాయి. సరే దివ్య, నెక్స్ట్ టైము అమ్మమ్మని తీసుకొస్తాను. చికిత్తా రే, ఏంట్రా రే? ఏ మామా, మాలొచ్చారే మామా. తప్పుకోండి. ఇది రోడ్డు అనుకున్నారా, సర్కస్ రింగ్ అనుకున్నారా? ఇష్టం వచ్చినట్లు డ్రైవ్ చేస్తున్నారు. మా బండి మా ఇష్టం. నీ కష్టంగా ఉంటే కాసేపు ఆగి వెళ్ళు. ఏంటి బ్రదర్ ఇది? తప్పు చేసి కూడా అలా అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఇంత అందమైన అమ్మాయిని వెనక కూర్చోబెట్టుకొని షికారుకి వెళ్లాల్సింది పోయి పనోళ్ళ వెనక కూర్చున్న నువ్వు కూడా మాకు సలహాలు ఇస్తున్నావా? నేను పనోడిని కాదు, తను నా భార్య, నేను తన భర్తని. విన్నారా బ్రదర్, ఈ బ్యూటీకి మొగడంటరా. ఆ దేవుడేంట్రా ఇంత అందాన్ని ఎందుకురా ఇలాంటి వాళ్ళ చేతుల్లో పెట్టి తప్పు చేస్తున్నాడు? రే, తప్పు చేస్తుంది మీరు, దేవుడిని అంటారేంట్రా? రే, విన్నావా? పాపం మనల్ని రా అంటుందిరా. అయితే వెళ్ళాల్సిందే. ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా? చెయ్యొద్దురా. నీ అందం, ఈ పొగరు, ఆ రెండూ నాకు నచ్చాయి. అందుకే నిన్ను వదలను, నీ చెయ్యి వదలను. వద్దురా, చెయ్యొద్దురు. రే, చెయ్యొదలరా. నీకేరా చెప్తుంది, వదులు. ఏయ్, పోరా. నన్నే కొడతావా? మేమెవరో తెలుసా? మీరెవరైనా సరే
నా భార్య జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఊరుకోక ఏం చేస్తావురా? ఈరోజు నిన్ను నీ పెళ్ళాన్ని ఇద్దరిని వదలం. జరగండి రా. వదలరా. బాబ్జీ! అన్న ప్లీజ్ అన్న, వద్దన్నా, వదిలే అన్న. నా భార్యను పట్టుకుంటారా? నా భార్యను పట్టుకుంటారా? చావండ్రా, చావండి. చాలు బాబ్జీ, వదిలే బాబ్జీ. ఎలా వదిలేస్తాను? ఈ ఎదవలు నేను టచ్ చేస్తారా? ఈ రోజు వీళ్ళ చావుని చూసేంత వరకు వదిలే ప్రసక్తే లేదు. చావండి, 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 చావండి. పారిపోతుండ్రా. బాబ్జీ, వదిలే బాబ్జీ. నన్ను ఎందుకు ఆపావు? ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలేస్తే సమాజానికి, స్త్రీ జాతికే నష్టం. చచ్చిపోయేలా ఉన్నారు బాబ్జీ. చస్తే చస్తారు, చీడ పురుగులు. మీ ఆయన చెప్పింది నిజమే కదమ్మా. అలాంటి పోకిరి వెధవలకు సరైన సమాధానం చెప్పాడు. మీ ఆయనకు మీ మీద ఎంత ప్రేమో అతని కోపం ఆ దెబ్బలు చూస్తేనే అర్థమవుతుంది. నిజమేనమ్మా. భార్య కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా ప్రాణాలు తీయడానికైనా సిద్ధపడ్డ భర్త దొరకడం నిజంగా నీ అదృష్టం అమ్మా. మాత్రం నేనేం చేసినా దాని వెనక కారణం ఉంటుందని ఎంతగానో నమ్ముతున్నారు. ఆ నమ్మకంతో చెప్పే ఒక్కొక్క మాటకి నా గుండె పగిలినంత పని అయింది. కోపం కన్నా ప్రేమ, అబద్ధం కన్నా నిజం ఎంత ప్రమాదకరమైనవో ఈ మధ్యనే తెలుస్తున్నాయి నాన్న. బాధపడకమ్మా, ఊరుకో. హాయ్ రాకాష్. మాయా, నువ్వేంటి సడన్ గా? అంటే ఏంట్రా, మీ ఇంటికి రావడానికి కూడా అపాయింట్మెంట్ తీసుకుని రావాలా? ఆత్మీయుల మధ్య రాకపోకలు చాలా ఇంపార్టెంట్ మావయ్య. అపాయింట్మెంట్ ఎందుకు? సరే కూర్చో కూర్చో. సంధ్య ఆశ్రమానికి వెళ్ళిందా? కాదు మావయ్య, వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి వెళ్ళింది. అదేంట్రా, సండే రోజున సంధ్య సేవా కార్యక్రమాలకు వెళ్తుంది కదా? ఈ వీక్ ప్రోగ్రామ్ చేంజ్ అయింది మావయ్య. అది కూడా నా వల్లే. నీ వల్ల? అవును. ఈరోజు యాక్చువల్గా కాలేజీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నాం. సంధ్య నా కోసం ఫస్ట్ టైం అది కష్టం మీద చారిటీకి లీవ్ పెట్టి మరీ రావడానికి సిద్ధమైంది. కానీ లాస్ట్ మూమెంట్లో బ్యాంక్ మేనేజర్ సైట్ విజిట్కి వస్తానని ఫోన్ చేయడంతో ప్లాన్ మొత్తం మారిపోయింది. ఇదిగో నేను సైట్ విజిట్కి వెళ్ళాను, సంధ్య వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళింది. సంధ్య ఇలా ఆశ్రమానికి వెళ్తుందని నువ్వు చెప్పడమే తప్ప సంధ్య నాకెప్పుడూ చెప్పలేదురా. నా దగ్గర ఎందుకు దాచిందో? దాయక రాజకీయ నాయకుల్లా దండోరా వేసుకుంటుంది అనుకుంటున్నావా సంధ్య? సంధ్య అందరిలాంటిది కాదు మావయ్య. షీ ఈజ్ సంథింగ్ స్పెషల్. చేసే మంచి చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడదు. ఎక్కడన్నా తప్పు జరిగితే ప్రశ్నించడానికి కూడా ఆలోచించదు. అంతేకాదు మావయ్య, తన మాటల్లో చేతల్లో తనంతా ఒక స్పెషల్ స్టైల్. 10 రూపాయలు సంపాదిస్తే ₹1 అయినా దానం చేయాలని చెప్తుంది. వారం రోజుల్లో కనీసం 1 రోజైనా అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయాలని చెప్తుంది.
తన మాటలు సేవాగుణం చూసి మోడ్రన్ మదర్ తెరిసా అని నేను ఆట పట్టిస్తూ ఉంటాను. ఇందులో ఆట పట్టించడమే ఉందిరా. సంధ్య ఆలోచనలో ప్రవర్తనలో కూడా అంతే మంచిది. కానీ సంధ్య ఏముందో తెలుసా మావయ్య? మదర్ తెరిసా అంత గొప్పదాన్ని కాకపోయినా ఒక మనిషిగా నలుగురికి సహాయం చేస్తే చాలు అని చెప్తుంది. ఈ కాలంలో ఎవరు మావయ్య అంత గొప్పగా ఆలోచిస్తారు? ఇలాంటి విషయాల్లో మాత్రం సంధ్య ముందు నేను కూడా చాలా తక్కువే. ఒకప్పుడు తనను అర్థం చేసుకోకుండా బాధపెట్టి నేను చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు పూర్తి నమ్మకంతో తనని నమ్ముతున్నాను కాబట్టే ఇదిగో ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటున్నాను. సింపుల్గా చెప్పాలి అంటే ఆకాశానికి సంధ్య పొద్దు ఎంత అందమో ఈ ఆకాశ్ జీవితానికి కూడా సంధ్య అంతే అందం. సంధ్య గురించి నువ్వు ఇంత గొప్పగా చెప్తుంటే వినడానికి చాలా సంతోషంగా ఉందిరా. మీ జంటకి నా ఆశీర్వాదమే కాకుండా ఆ వెంకటేశ్వరుడి దీవెనలు కూడా అందాలని తిరుపతి ప్రసాదం తీసుకొచ్చానురా. ప్రసాదమా? తిరుపతి వెళ్ళావా మావయ్య? లేదురా, తెలిసిన వాళ్ళు వెళ్తే ఇచ్చారు. మా ఇంట్లో ఉండేది నేను మీ అత్తయ్య కాబట్టి మేము ఒక లడ్డూ తీసుకుని మిగిలినవి మీకు తీసుకొచ్చాను. ఆకాష్, నువ్వు ఒక పని చేస్తావా? ఏంటి మావయ్య అది? ఈ ప్రసాదంలో కొంచెం సంజయ్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిస్తావా? నువ్వు చెప్పకపోయినా నేనే తీసుకెళ్దాం అనుకున్నాను మావయ్య. అవునా? సరేరా, అయితే నేను ఇక బయలుదేరుతాను. సరే మావయ్య, బాయ్. బాయ్. సంధ్య, నాకు చెప్పకుండా మీ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళిపోతావా? ఇప్పుడు నీకు చెప్పకుండా నేను వస్తాను. దెబ్బకు షాక్ అయి షేక్ అయిపోవాలి. ఎంత దెబ్బ తగిలింది నాన్న? అదృష్టం బాగుంది కాబట్టి చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకున్నావు. తలకి ఏదైనా పెద్ద దెబ్బ తగిలితే ఎంత ప్రమాదం అయి ఉండేది. చేసిందంతా చేసి బొమ్మలా ఎలా కూర్చుందో చూడు. అమ్మమ్మ, ఇక చాలా ఆపు. ఇందులో దివ్య చేసిన తప్పేం లేదు. తననేమన్నా అంటే బాగోదు. నువ్వో వెర్రిసనాసివి. ఎప్పుడూ గుడ్డిగా దాన్ని వెనకేసుకు రావడం తప్ప వేరే ఏమీ తెలియదు. ఆ వెధవలే రోడ్డుకి అడ్డంగా వచ్చారు. అల్లరి చేయాలని చూశారు. పక్కకి తప్పుకుని పోవాలి. వాళ్ళతో గొడవలు ఎందుకు? ఏం మాట్లాడుతున్నావు అమ్మమ్మ? దివ్య చేయి పట్టుకొని నోటుకొచ్చినట్టు కామెంట్లు చేస్తుంటే పక్కకెందుకు తప్పుకుంటాను? తాళి కట్టిన మొగుడినమ్మమ్మా, నాలుగు తన్నకుండా ఎలా వదిలేస్తాను? విన్నావానే? అదే వీడి ప్రేమ. ఇంట్లో పెళ్ళాం ఇష్టం వచ్చినట్టు తిడుతున్నా, గౌరవం లేకుండా అరే ఒరే అంటున్నా భరిస్తున్నాడు. కాని బయటవాడు భార్యతో మర్యాదగా ఉంటే మాత్రం ఈ పుష్పం మనవడు నీ యవ్వ తగ్గేదేలే. అమ్మమ్మ, అయిపోయిందా నీ ట్రీట్మెంటు? ఎరా, ఫీజు ఏమన్నా ఇస్తావా? అవును మరి, అదొక్కటే తక్కువ. దివ్య, వాడు నీ చేయి గట్టిగా పట్టుకున్నాడు కదా, నొప్పిగా ఉందా? వేణీళ్ళ కాపడం పెట్టనా? పెయిన్ బామ్ ఏమన్నా రాయమంటావా? వద్దులే బాబ్జీ, ఐఎమ్ ఓకే. నాకన్నా ఎక్కువ దెబ్బలు నీకే తగిలాయి కదా. ఎన్ని దెబ్బలు తగిలినా పర్లేదు, కానీ నీ ఒంటి మీద చిన్న గాయమైనా నేను తట్టుకోలేను దివ్య. ఉండు, వేడి నీళ్ళు తీసుకొస్తాను. దివ్య, చెయ్యివు.
నొప్పిగా ఉందా దివ్య? లేదులే బాబ్జీ. చూస్తుంటే ఈ పొగరుపోతు కళ్ళల్లో ప్రేమ మొదలైనట్టుంది. తుడా, ఇదే ప్రేమ నిజమే. ఈ జంట ఒక్కటే ఎలా దీవించు తండ్రి. అప్పుడు ఆంటీ ఇచ్చిన కాఫీ తాగుతూ అంకుల్తో చెస్ ఆడుకుంటూ సండేని ఫండేగా మార్చేసుకుంటాను. ఎలా ఉంది నా ఐడియా? చాలా బాగుందండి, కానీ నెక్స్ట్ వీక్ నుండి ఆ ఛాన్స్ ఉండదు. అమ్మా నాన్న వచ్చే ఆదివారం నుండి రామకృష్ణ మఠంలో జరిగే ప్రసంగం వినడానికి వెళ్తున్నారు. ఈ ప్రసంగం అంటే సాయంత్రం ఉంటుంది కదా. నేను మార్నింగే వచ్చి వాళ్ళని మఠంలో డ్రాప్ చేశాకే వెళ్తాను. ఆకాషు, నువ్వు మా ఇంటికి రావడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చెప్పాలంటే నువ్వు వస్తే మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. కాకపోతే ఆదివారాన్ని మేము పూర్తిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అంటే గుడికి వెళ్ళడం, అక్కడే పూజలు చేయడం, అక్కడే భోజనం చేయడం, అట్నుంచటే మఠానికి వెళ్ళి ప్రసంగం వినాలనుకుంటున్నాం. సరే అంకుల్, మీ నిర్ణయాన్ని నేను తప్పకుండా గౌరవిస్తాను. నేనే టైంపాస్ చేయడానికి వేరే ఆప్షన్ చూసుకుంటానులే. అరే సంధ్య, ఏంటి మనం వెళ్దామా? నైట్ వరకు ఇక్కడే ఉందామా? నైట్ వరకునా? వెళ్దాం పదండి. విన్నారా? నేనే కాదు, నా వైఫ్ కూడా నన్ను వదిలి ఉండలేదు. సంధ్య, మనం బయట డిన్నర్ చేసి చాలా రోజులైంది కదా. సండే నువ్వు ఫ్రీగా ఉన్నావు, సో ఈ ఛాన్స్ మనం మిస్ చేసుకోకూడదు. సరేనండి, పదండి వెళ్దాం. బాయ్ అంకుల్. బాయ్ ఆంటీ. ఏమాలోచిస్తున్నావు సంధ్య? ఏంటి, నాతో రావడం నీకు ఇష్టం లేదా? అలా ఏం లేదండి. అబద్ధం చెప్పకు. మీ అమ్మా నాన్న నిన్ను కాసేపు ఉంచమని అడిగారు. నేను బలవంతంగా తీసుకొచ్చాను కదా, అందుకే ఫీల్ అవుతున్నావు కదూ? లేదండి, నాకే ఫీలింగ్ లేదు. అయినా మీరు అడగడంలో బలవంతం ఏముందండి? ఎవరు ఏం చేసినా నా కోసమే కదా. ఒక్కోసారి ఇంత ప్రేమని తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. ఆ విషయంలో మాత్రం నిజంగా నువ్వు చాలా లక్కీ సంధ్య. పెళ్ళై ఇన్ని రోజులైనా కోడలిగా వేరే ఇంటికి కాపురానికి పంపించినా కూడా వాళ్ళలో ప్రేమ మాత్రం తగ్గలేదు. అంతేనండి, ప్రేమ పాసం అంటారు కదా, అది తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. బయటకు వెళ్దామని చెప్పినా
ఆయనతో ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేసాను. ఇప్పుడు ఎంత గొడవ చేస్తారో ఏంటో. సారీరా, ఈరోజు రావడం అస్సలు కుదరదు. ఆల్రెడీ నా వైఫ్తో డిన్నర్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాను రా. రాకొచ్చిన అవకాశం. ఈరోజు సంధ్యని అస్సలు మిస్ చేసుకోనరా. సారీరా, ఖచ్చితంగా ఈరోజు సంధ్యతో వెళ్ళాల్సిందే. బాయ్ 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 బాయ్. చెప్పు సంధ్య, డిన్నర్కి ఎక్కడికి వెళ్దాం? మీ ఇష్టం అండి, ఏదైనా నాకు ఓకే. అది చాయిస్ నీదే, చెప్పు. నాకు రెస్టారెంట్ల గురించి పెద్దగా ఐడియా లేదండి. ఏదైనా బెస్ట్ రెస్టారెంట్కి మీరే తీసుకెళ్ళండి. బెస్ట్ రెస్టారెంటా? సరే, ఒక ప్లేస్కి వెళ్దాం. అక్కడ చిట్టి ముత్యాల బిర్యానీ చాలా ఫేమస్, నీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సంధ్య, నేను రెడీ. సంధ్య ఎక్కడ నాన్న? సంధ్య, 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 సంధ్య లేదండి నాన్న. ఎక్కడికైనా వెళ్ళిందా? తను వెళ్ళిపోయిందిరా. ఏంటి, వెళ్ళిపోయిందా? అంటే ఆఫీసు నుండి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పారంట. తనకి ఇష్టం లేకపోయినా పాపం వెళ్ళక తప్పలేదురా. నేను పైన ఉన్నాను కదా, ఒక్క మాట కూడా చెప్పడం తెలీదా? నేనేమో సంధ్యని బయటికి తీసుకెళ్లాలని రెడీ అయ్యి వచ్చాను. ఫ్రెండ్స్ ఫోన్ చేసినా కూడా ప్రోగ్రామే క్యాన్సిల్ చేసుకున్నాను. అలాంటిది ఇప్పుడు సంధ్య లేదు, వెళ్ళిపోయింది అంటే నాకెలా ఉంటుంది? సడన్ గా ఫోన్ వచ్చేసరికి ఇంత సడన్ అయితే మాత్రం ఒక్క నిమిషం పైకొచ్చి చెప్పి వెళ్ళలేదా? నువ్వు రెస్ట్ తీసుకుంటావని చెప్పావంట కదా సూర్య, అందుకే రాలేదు. రెస్టే తీసుకుంటున్నాను, చెప్పడానికేంటి? చచ్చిపోలేదు కదా. సూర్య, అవేం మాటలురా? ఉన్న కోపానికి ఇంతకన్నా గొప్పగా మాట్లాడటం నాకు రాదమ్మా. సంధ్యకి ఫోన్ వచ్చిన హడావిడిలో తెలియలేదు. కనీసం మీరైనా వాటితో చెప్పి వెళ్ళాలని మీరు చెప్పాలి కదా. తనేం చేసినా కరెక్ట్, నేను క్వశ్చన్ చేస్తే మాత్రం తప్పు. అది కాదు నాన్న, మేము సంధ్యతో... వద్దు నాన్న, ఇంకేం చెప్పద్దు. ఈ ఇంట్లో అసలు ఏం జరుగుతోందో నాకైతే అర్థం కావడం లేదు. 2 ఏళ్ల గ్యాప్లో మనుషులు మర్యాదలు ఇంతగా మారిపోతాయని నేను అస్సలు అనుకోలేదు. కొడుకు కన్నా మీకు కోడలే ఎక్కువైపోయింది. ప్రతి విషయంలోనూ నన్ను సపోర్ట్ చేయాల్సింది పోయి సంధ్య ఏం చేసినా జేజేలు కొడుతున్నారు. దగ్గరుండి మరి నాకు నచ్చని పనులు చేయిస్తున్నారు. మేమెప్పుడూ అలా అనుకోలేదు సూర్య. దయచేసి మీరేం మాట్లాడకండి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకటి మాత్రం నిజం, పెళ్ళైన కొత్తలో ఉన్న సంధ్యకి ఇప్పుడు చూస్తున్న సంధ్యకి అస్సలు పోలికే లేదు. ఆ సంధ్యకి నేను ఇంటికి వస్తే చాలు, వేరే ప్రపంచంతో పనే ఉండేది కాదు. కానీ ఈ సంధ్యకి నేను పక్కనే ఉన్నా కూడా పనే ప్రధానమైపోయింది. ప్రేమగా ముట్టుకున్నా కూడా ఏదో పరాయి వాళ్ళ చూస్తుంది. నాకున్న రోగం గురించి ఆలోచిస్తుందో లేక వేరే కారణం ఉందో నాకైతే అర్థం కావట్లేదు. కోకిలా
సలహా ఇస్తున్నాను. నేనిచ్చే సలహాలు నీకు సహాయం చేస్తాయో లేదో తెలియదు, కానీ ఒక ఫ్రెండ్గా నేను సైలెంట్గా ఉండలేను కదా. ఎడారిలాంటి నా బ్రతుకులో నువ్వు, అమ్మా, నాన్న ఎండమావుల్లాంటి వాళ్ళు దివ్య. నాకు సహాయం చేయాలన్న తప్పన మీకున్నా బయటపడే అవకాశం నాకు లేదు. ఆకాష్ దృష్టిలో నేను ఆయనకి మాత్రమే సొంతం. సూర్య దృష్టిలో నేనే ఆయన ప్రపంచం. కానీ నేనెవరికి సొంతమో, ఏ బంధం శాశ్వతమో అన్న ప్రశ్నకి మాత్రం ఆ దేవుడికి తప్ప ఎవ్వరికీ సమాధానం తెలీదు. ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు వరస కడుతుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఒక మనిషికి ఓపిక, సహనం ఎంతవరకు ఉంటాయో అని ఆ దేవుడు నా మీద పరీక్షలు చేస్తున్నాడేమో అనిపిస్తుంది. సూర్యకి ఆల్రెడీ మాటిచ్చాను. ఇప్పుడు ఆయన నన్నేం అడుగుతారో నో చెప్పకుండా ఎలాంటి సమస్యల్లో చిక్కుకోవాలో. హలో మావయ్య. హాయ్ రా ఆకాష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మావయ్య. ఏంటి సడన్గా గుర్తొచ్చాను? గుర్తు రావడం కాదురా, ఒక పర్మిషన్ కోసమై ఫోన్ చేశాను. పర్మిషనా? నేనా? దేనికి ఇవ్వాలి? సంధ్య మా కంపెనీలో బెస్ట్ ఎంప్లాయ్ అని నీకు తెలుసు కదా. ఒక ప్రాజెక్ట్ విషయమై తనని బెంగళూరు పంపించాలరా. బెంగళూరా? ఎన్ని రోజులకి? ఒక వారం 10 రోజులు పడుతుంది. నీ పర్మిషన్ అడిగి సంధిగా చెప్పాలని ఫస్ట్ నీకే కాల్ చేశాను. నేను పర్మిషన్ ఇవ్వను మావయ్య. సంధ్య కూడా ఏం చెప్పొద్దు. అసలు నువ్వు నాకు ఫోనే చేయలేదనుకో. అది కాదు ఆకాష్, ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. అయితే నువ్వే వెళ్ళు. నీ కంపెనీని నువ్వే బాగా రిప్రజెంట్ చేసుకుని ప్రాజెక్ట్ సంపాదించుకో మావయ్య. పర్మిషన్ కోసం ఫోన్ చేస్తే నీ సజెషన్లు ఎందుకురా నాకు? నో అని చెప్పినా నీకు అర్థం కావటం లేదు కదా, అందుకే చెప్తున్నాను. సంధ్యని సండేలు మిస్ అవుతున్నందుకే మనసంతా ఏదోలా ఉంది. 6 రోజులు చూస్తున్నానన్న చిన్న సంతృప్తితో అతి కష్టం మీద అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అలాంటిది వారం రోజులంటే నేను ఉండలేను మావయ్య. సంధ్య మీద నీ ప్రేమ తెలుసు కాబట్టే ముందుగా నీకు చేశాను. ఈ విషయంలో నేను బలవంతం పెట్టం లేరా. సర్లే, నేనే వేరే ఏర్పాట్లు చేసుకుంటాను. ఓకే మావయ్య, థ్యాంక్ యూ, బాయ్. ఓకేరా, ఉంటా. ఇదిగో. సూర్య, పిచ్చా నీకు? నువ్వు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు? వర్కర్స్ ఉన్నారు కదా. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు, నాకేమో బోరింగ్గా ఉంది. అందుకే టీ తీసుకొచ్చాను. ఏం కాదు, తీసుకో. ఇది ఇల్లు అనుకో, ఇలాంటి మర్యాదలు చేయవా ఏంటి? నా భార్యను ఒకరోజు చూడలేకపోతున్నందుకే నాకు పిచ్చెక్కిపోతోంది. అలాంటిది మా మామయ్య ఫోన్ చేసి తననేదో ఆఫీస్ వర్క్ మీద బెంగళూరు పంపిస్తాను అంటున్నారు. నేను కుదరదని చెప్తే సరే అని కాల్ కట్ చేశాడు. నువ్వు నీ భార్యని ఒక్కరోజు మాత్రమే మిస్ అవుతున్నావు, నేను ఒక్కరోజు మాత్రమే చూస్తున్నాను. నాతో పోల్చుకుంటే నువ్వు చాలా బెటర్ బాబు. నీకు నువ్వు గంగిగోవు పాలు గరిటెడైనా చాలు అనుకోవడమే. అలానే అనుకుంటాను, కానీ నాకు 3 రోజులు లీవ్ కావాలి. లీవా? ఆహాహా, పని రాక్షసుడికి సెలవా? చాలా ఆశ్చర్యంగా ఉందే. పని కన్నా పెళ్ళం ముఖ్యమని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. అందుకే నా సంధ్యను తీసుకొని ఒక 3 రోజులు ఎక్కడికైనా టూర్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాను. 3 రోజులు కాదు సూర్య, నెల మొత్తం తీసుకో. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు? ప్లేస్ ఇంకా డిసైడ్ అవ్వలేదు. నిజం చెప్పాలంటే
నా భార్య కూడా ఈ టూర్ గురించి చెప్పలేదు. ఏంటి చెప్పలేదా? మరి ఎలా ప్లాన్ చేస్తున్నావు? చెప్తే ఎస్కేప్ అవ్వడానికి ఏదో ఒక రీజన్ చెప్తుంది. అలా చెప్పే వీలు లేకుండా ఎమోషనల్గా లాక్ చేశాను. నిన్నొకటి అడుగుతాను, తప్పకుండా ఒప్పుకోవాలని చెప్తే విషయం తెలియక సరే అనింది. ఈసారి వచ్చినప్పుడు టూర్ గురించి చెప్తాను. చాలా పెద్ద ప్లానే ఇది. తప్పదు బాబు, వర్క్ ఈజ్ వర్షిప్ అని నమ్మే వైఫ్ దగ్గర ఇలాంటి అబద్ధాలు, చిన్న చిన్న చీటింగ్లు తప్పవు. వచ్చారా మేడం? ఏంటండి అలా అంటున్నారు? ఉదయం కాఫీ ఇవ్వడానికి ఒక్కసారి వచ్చావు. అప్పటి నుండి మళ్ళీ నా దగ్గరికి రావడానికి నీకు ఇంత టైం పట్టిందా? ఎంతకీ రాకపోయేసరికి ఇక్కడ డైరెక్ట్గా ఈవినింగ్ వెళ్తున్నానని చెప్పడానికి నువ్వు ఇక్కడికి వస్తావేమో అనుకున్నానులే. ఇన్ని మాటలు అనే బదులు మీరే డైరెక్ట్గా కిందకి రావచ్చు కదా, గదిలోనే ఉండడం ఎందుకు? గదిలో నువ్వు నేను మాట్లాడుకునేవి చాలా ఉంటాయి. అమ్మా నాన్నల ముందు అన్నీ చెప్పలేను, అంత ప్రేమ చూపించలేను. నాకు సలహాలు ఇచ్చే బదులు పాపం నా మొగుడు ఒంటరిగా గదిలో ఉన్నాడు, వెళ్ళి కంపెనీ ఇద్దామని నీకు కొంచెం కూడా అనిపించలేదా? ఎందుకు అనిపించదండి, కాకపోతే అత్తయ్య ఒక్కరే పనులు చేసుకుంటున్నారు కదా అని నేను సహాయం చేస్తూ ఉండిపోయాను. నువ్వు వారానికి ఒక్కరోజు వచ్చేది నా మీద ప్రేమ చూపించడానికి, అంతేకాని మీ అత్తగారికి సహాయం చేయడానికి కాదు. అది కాదండి, ఇంట్లో పెద్దవాళ్ళుండగా మీ దగ్గరే కూర్చోవాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయకూడదు అంటే ఎలా చెప్పండి? ఏ అందులో తప్పే ఉంది? మనకి వాళ్ళు కొత్త, వాళ్ళకి మనం కొత్త. ఇది వరకు మనం గదిలో ఉన్నప్పుడు ఎంతసేపు ఉన్నా కానీ అమ్మ నిన్ను కనీసం పిలిచేది కూడా కాదు. ఒక్కోసారి కాఫీ కూడా ఇక్కడికే తెచ్చేది. నువ్వు అది మర్చిపోయావా? అంటే అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఏంటా వేరు? ఎందుకు నీలో ఈ మార్పు? ఏ మార్పు లేదండి. ఓకే, వచ్చిందని నేను ప్రూవ్ చేయనా? లాస్ట్ టైం నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను నిన్ను ఒక మాట అడుగుతాను, కాదనకూడదు అని చెప్పాను. నీకు ఆ విషయం గుర్తుందా? అదేంటని మళ్ళీ నన్ను అడుగుతున్నావా? కనీసం తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ అయినా నీలో ఉందా? అదే ఇదివరకైతే ఇలా ఏదైనా ఒక్క మాట అంటే చాలు, అదేంటో తెలుసుకునే వరకు నా ప్రాణాలు తీసేదానివి. ఇప్పుడు కనీసం దాని గురించి మాట్లాడటం కూడా లేదు. ఓహ్ అదా, నేనేం మర్చిపోలేదండి. ఉదయం ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మిమ్మల్ని అడగాలని అనుకున్నాను. ఓ, అయితే నువ్వు చెప్పేది నిజమా? అవునండి, ఒట్టు. సరే, అయితే నీకన్నీ గుర్తున్నాయి కాబట్టి, కాదనవని మాట కూడా ఇచ్చావు కాబట్టి కాన్సెప్ట్ చెప్తున్నాను, విను. ఓకేనా? చెప్పండి. నీకు జాబ్ అంటే ఇష్టం, అందుకే ఆ ఉద్యోగం మానలేవు. పోనీ వారానికి ఒక్కరోజైనా మనిద్దరం ప్రశాంతంగా మనసారా కబుర్లు చెప్పుకుందామంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, పనుల్లో సహాయం చేయాలని నువ్వు కారణాలు చెప్తావు. సో ఈ సమస్యకి ఒక్కటే సొల్యూషన్. మనిద్దరం 3 రోజులు అందరికీ దూరంగా ఒక హాలిడే ట్రిప్కి వెళ్దాం. 12 గంటలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాం. వారం మొత్తం ఎదురు చూసింది దీనికోసమేనా అని బాధపడాలో, కనీసం అప్పుడైనా నిన్ను మనసారా చూసుకోగలుగుతున్నానని సంతోషపడాలో నాకైతే అర్థం కావడం లేదు. అర్థం కావడం కాదు, నీకు అర్థం చేసుకోవడం రావడం లేదు. సంధ్య మలేషియాలో ఉద్యోగం మానేసింది నీకోసం కాదా? అగ్రిమెంట్కి కట్టుబడి అతి కష్టం మీద వాళ్ళని ఒప్పించి దగ్గర్లోనే ఉద్యోగం తెచ్చుకున్నది నీకోసం కాదా? వారమంతా కష్టపడి పనిచేసి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో కూడా శ్రమ అనుకోకుండా ప్రయాణం చేసి వస్తున్నది నీకోసం కాదా? నీకోసం ఇన్ని చేస్తున్న సంధ్యని నువ్వు అర్థం చేసుకోకుండా ఏంట్రా ఆ మాటలు? ఇంత కష్టపడుతూ ఈ ఉద్యోగం చేయడం ఎందుకు?
మానేయమని ముందు నుండి చెప్తూనే ఉన్నాను. సంధ్య ఉద్యోగం చేస్తేనే ఇల్లు గడిచే పరిస్థితులు లేవు కదా. ఏమండి, నేను ఈ ఉద్యోగం చేస్తున్నది జీతం కోసం కాదండి. మీరు లేరనుకున్న టైంలో వాళ్ళు నా మీద చూపించిన నమ్మకం, అభిమానం కోసం. అంటే నా ప్రేమ కన్నా మన మధ్య బంధం కన్నా నీకు వాళ్ళే ఎక్కువ? అంటే నేను మరీ అంత పరాయవాణ్ణి అయిపోయానా? అది కాదండి. వద్దు సంధ్య, నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. నా కళ్ళ ముందు కనిపించే ప్రపంచంలో ముగ్గురే మనుషులుంటారు: అమ్మ, నాన్న, నువ్వు. చనిపోయిన కొడుకు తిరిగి వస్తే ఎంత ప్రేమ చూపించాలో అంత ప్రేమ వాళ్ళ మాటల్లో, ప్రవర్తనలో నేను చూస్తున్నాను. కానీ ఒక భర్త నీ నుండి ఎక్స్పెక్ట్ చేసిన ప్రేమ మాత్రం నేను పొందలేకపోతున్నాను. రెండేళ్ల కాలం మన మధ్య ఇంత దూరం పెంచిందా అనిపిస్తుంది నాకు. చాలా ఆపరా. నువ్వు చెప్పిన టూర్కి రానని చెప్పినందుకు నువ్వు మాట్లాడుతున్న మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు లేదు నాన్న. నా మీద నిజంగా సంధ్యకి ప్రేమే గనక ఉంటే నేను అడిగిన వెంటనే వస్తానని చెప్పేది కదా. ఎంత కష్టమైనా ఆఫీసులో పర్మిషన్ తీసుకుంటానని నాకు మాట ఇచ్చేది. నేను అడిగిన వెంటనే కుదరదు అని చెప్పేది కాదు. ఫోన్లో నేనేం అడిగినా నో అని చెప్పను అని మాటిచ్చింది. అది ప్రేమతో చెప్పింది అనుకున్నాను. కానీ అది కేవలం కంటి తుడుపు చర్య అని నాకిప్పుడు అర్థమైంది. నా సంధ్య నేను కోరుకుంటున్నట్టుగా లేదని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యం వేరే ఉండదు. ఏమండి, అమ్మా సంధ్య, ఇన్ని రోజులు సూర్య బయటికి రమ్మన్న ప్రతిసారి మొదట కాదని చెప్పినా ఆ తర్వాత తప్పక వెళ్ళావు. ఆ దేవుడి దయ వల్ల ఆకాష్ కంటపడకుండా తప్పించుకున్నావు. 3 రోజులు ఊరి వదిలి వెళ్ళడం అంటే నువ్వున్న పరిస్థితుల్లో ఎంత కష్టమో మేము అర్థం చేసుకోగలం. అందుకే నిన్ను ఈ విషయంలో బలవంత పెట్టాలనుకోవట్లేదు. ఒప్పించే ప్రయత్నం కూడా చేయడం లేదు. నీకు ఎలా అనిపిస్తే అలా చేయి తల్లి. చిలక పచ్చ తోరణాల, చిరుగాలుల స్వాగతాల, చివురాకుల దాగుతూ కొమ్మ ఊయలూగుతూ, రాగాలు తీసేని అనురాగాల కోకిల, పరాగాలు పూసేని మరందాల స్వరాల, వసంత కోకిల మనమంతా పిలుపులా, వసంత కోకిల జగమంతా గెలుపులా. నేను వస్తానండి. ఇద్దరం కలిసి టూర్కి వెళ్దాం. అవసరం లేదు. అడిగిన వెంటనే ఒప్పుకోకుండా నా కోపం చూసి ఇప్పుడొచ్చి ఓకే అంటున్నావా? ఇది కూడా కంటి తుడుపు కోసమే అనుకుంటాను. నాకు నీ జాలి దయ వద్దు. ప్రేమ కావాలి. ప్రేమతో రావాలి. ప్రేమతోనే వస్తున్నానండి. మీ మీద నాకు ప్రేమ తగ్గలేదు. నేను మీ విషయంలో ఏం మారలేదు అని నిరూపించడానికే నేను వస్తాను అని చెప్తున్నాను. నువ్వు చెప్పింది నిజమా? నిన్ను నమ్మచ్చా? లేదంటే పొద్దున ఫోన్ చేసి ఆఫీసులో కుదరదని చెప్పారండి అంటావా? లేదండి, ఖచ్చితంగా వస్తాను. 3 రోజులంటే లీవ్ ఇవ్వరని చెప్పావు. ఆ కష్టం ఏదో నేను పడతాను. ఏదో ఒకటి చేసి ఒప్పిస్తాను. నన్ను నమ్మండి. నమ్మండి ప్లీజ్.
థ్యాంక్స్ సంధ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇదేదో అడిగిన వెంటనే చెప్తే నేను ఇంత ఆవేశపడేవాడిని కాదు కదా, నీ మీద సీరియస్ అయ్యేవాడినే కాదు. మీరు అర్థం చేసుకుంటారనుకున్నాను కానీ ఇంత సీరియస్ అవుతారని నేను కూడా ఊహించలేదండి. అన్నిటికీ ఒక హద్దు ఉన్నట్టే అర్థం చేసుకోవడానికి ఒక హద్దు ఉంటుంది సంధ్య. నేను ఈ టూర్ గురించి చెప్పిన వెంటనే సరే అంటావన్న నమ్మకంతో ఉన్నాను, కానీ కుదరదని చెప్పేసరికి నేను కోపం కంట్రోల్ చేసుకోలేకపోయాను. నేను నా మాటలతో బాధ పెట్టినందుకు సారీ సంధ్య. మీ మనస్సుని నొప్పించినందుకు నేను కూడా సారీ అండి. నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు సంధ్య. నా మనసులో బాధ నువ్వు సరే అనగానే తీరిపోయింది. టూర్ గురించి చెప్పగానే నువ్వు కన్ఫర్మ్గా ఎస్ అంటావని ఆల్రెడీ ఆకాష్ని లీవ్ కూడా అడిగాను. నువ్వు అనకుండా ఒప్పుకున్నాడు. నిజంగా బెస్ట్ ఫ్రెండ్ అంటే వాడు. ఈ టూర్ విషయంలో మాత్రం నీకన్నా ఆకాశ నన్ను బాగా అర్థం చేసుకున్నాడు. సరే, టూర్కి ఎక్కడికి వెళ్దాం? నువ్వే చెప్పు సంధ్య. ఏదైనా గుడికి వెళ్దామా? గుడికా? అవునండి, ఆ దేవుడి దయ వల్ల మీరు క్షేమంగా తిరిగొచ్చారు. ఇద్దరం కలిసి చాలా కాలం తర్వాత బయటికి వెళ్తున్నాం, అందుకే గుడికి అంటున్నాను. నీ మనసులో ఏముందో నాకు తెలుసు సంధ్య. నేను కూడా ఈ టూర్ని హనీమూన్లా ప్లాన్ చేయడం లేదు. అందుకే నువ్వు చెప్పినట్టే గుడికి వెళ్దాం. ఏ గుడికి వెళ్దాం అనేది కూడా నువ్వే చెప్పు. అది మీ ఇష్టం. అయితే శ్రీశైలం వెళ్దాం. 3 రోజుల టూర్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళా నా ఆశీర్వాదం కూడా మంచిగా దొరుకుతుంది. సరేనండి. సంధ్య, మనం రేపే స్టార్ట్ అవుదామా? ఏంటి రేపా? అవును, వెళ్ళాలని ఫిక్స్ అయిన తర్వాత ఆలస్యం చేస్తే నిర్ణయాలు ప్రయాణాలు మారిపోతాయి. అందుకే రేపే ప్లాన్ చేద్దాం. అంటే నేనింకా ఆఫీసులో అడగలేదు కదండి. రేపు వెళ్ళి మాట్లాడు. స్కూల్ పిల్లలు అబద్ధాలు చెప్పినట్టు ఏదో ఒకటి చెప్పి వాళ్ళని నమ్మించి వచ్చేసి మనం హ్యాపీగా వెళ్ళి టూర్ ఎంజాయ్ చేసి వచ్చేద్దాం. అలాగేనండి. సంధ్య, థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ నా కోసం ఒప్పుకున్నందుకు, ప్రేమతో వస్తున్నందుకు. థ్యాంక్ యూ సంధ్య, థ్యాంక్ యూ సో మచ్.